బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నిన్న గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇవాళ మరో 22 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్ చేశారు. తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. భేటీలో బీఆర్ఎస్ అధ్యక్షుడి మార్పు అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు జీవన్ రెడ్డిపై తిరుగుబాటుపై కేసీఆర్ ఆరా తీరున్నారు. ఇక కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రెండో రోజు కూడా నేతలతో భేటీ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. నిన్న చూసాం ఒక 11 మంది మాత్రమే హాజరయ్యారు. ఒక 9 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్సీలు. ఈ రోజు ఒక 22 మందిని కంపల్సరీ రావాలని కేసీఆర్ హెచ్చరించినట్టు ఒక విధంగా చెప్పాలంటే కోరినట్టు తెలుస్తోంది. చెప్పండి, వస్తారా? వచ్చే అవకాశం ఉందా? ఏమిటి? తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఎందుకంటే ఓ పక్క కాంగ్రెస్ ఆకర్ష్ చేసింది, అట్లాగే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఎమ్మెల్యేలకు సంబంధించింది వాళ్ళ యొక్క ఏదైతే అధికారానికి సంబంధించింది కాపాడుకోవడానికి వాళ్ళకి మంత్రి పదవులు ఆశ చూపడము, ఇట్లాంటికి సంబంధించిన దాంట్లోనే పార్టీలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వెళ్తున్నారు. దీనిలో భాగంగానే మరో పక్క కాంగ్రెస్ లో అసంతృప్తి కూడా చెలవుతుంది. దానికి సంబంధించి జీవన్ రెడ్డి అసంతృప్తి సంజీవ్ ను జాయిన్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అట్లాగే జీవన్ రెడ్డిని కేంద్రం అసంతృప్తి ఉన్నందుకు ఢిల్లీకి పిలిపించారు. ఈ నేపథ్యంలోనే మరో పక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆ ఎమ్మెల్యేలకు సంబంధించింది కేసీఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌస్ రావాలని ఆహ్వానించడం జరిగింది. తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు నిన్న కూడా జరిగింది సమావేశంలో చాలా మంది పాల్గొన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిందిగా ఆదేశించారు. దానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దానికి పార్టీలో ఎవరు పార్టీ మారాల్సిన అవసరం లేదు. పార్టీకి సంబంధించిన ఖచ్చితమైన హామీ అంటే ఒక పార్టీని కింది స్థాయి నుండి నిర్మాణాత్మకంగా పని చేపడదామండి, మీరెవరు పార్టీ మారవలసిన అవసరం లేదు, రాబోయే కాలం అంతా మనదే బీఆర్ఎస్ కాలండి దానికి సంబంధించి అని తెలియజేయడం జరుగుతుంది. అంటే రాములు, ఇక్కడ పార్టీని వీడి బయటకు వెళ్తున్న వాళ్ళ గురించి మాత్రమే కాకుండా ఈ సమావేశంలో జీవన్ రెడ్డి ఇష్యూకి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డికి సంబంధించింది. జీవన్ రెడ్డి అసంతృప్తిని బీఆర్ఎస్ పార్టీ ఒక సాకుగా చేసుకొని జీవన్ రెడ్డికి సంబంధించిన తన వైపు తిప్పుకునేందుకు హరీష్ రావును రంగంలోకి దించినట్లు తెలుసు. హరీష్ రావు జీవన్ రెడ్డితో తన టచ్ లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నీ పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జీవన్ రెడ్డి కేంద్రం నుంచి సోనియా గాంధీ ఆహ్వానం పంపింది. ఖచ్చితంగా నువ్వు ఢిల్లీ రావాల్సిందే, ఢిల్లీకి వస్తే మాట్లాడదామని సోనియా గాంధీ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ఢిల్లీకి కూడా ప్రయాణమై వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎలా భావించాలి అంటే హరీష్ రావు టచ్ లోకి వెళ్ళటం జీవన్ రెడ్డితో? ఇక్కడకు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయం అన్నప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి హరీష్ రావు కలవడం, హరీష్ రావు జీవన్ రెడ్డిని కలిసినా ఏదేమనేది ప్రధానంగా అధికారంలో ఏ పార్టీ అవుతుందో ఆ పార్టీ వైపే లీడర్స్ ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మనం పార్టీలకు సంబంధించింది ముఖ్యం కాదు, వాళ్ళకి సంబంధించిన పనులు, వారికి సంబంధించిన రాజకీయ లాబింగ్లు ఇవన్నిటిని నెరవేర్చుకోవడానికి కోసమే ఈ రోజు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. పార్టీల మీద ప్రేమ కాదు, వీళ్ళకు కావాల్సింది పైరవులకు సంబంధించిన నేపథ్యంలోనే వీళ్ళు పార్టీలు మారుతున్నారని తెలంగాణలో ఉన్న చాలా రాజకీయ నాయకుల విశ్లేషణ ఉంది. లేదా ఇంకా అనేక మంది ఈ రోజు అసంతృప్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిపించిన లీడర్ ఆ పార్టీని కాదని
మరో పార్టీకి పోవడము ఇది చాలా ఏమనిచరిగా విశ్లేషకులు చెప్తున్నారు యామిని. అంటే రాములు మనం చూసాం ఇంతకు ముందు కేసీఆర్ వైఖరిని చూస్తే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అన్న ధోరణి చూసాం. మరి ఇప్పుడు అలా కనిపించడం లేదు. ఖచ్చితంగా యామిని, గతంలో అయితే కేసీఆర్ ఒక 10 సంవత్సరాల కాలం పార్టీలో తన అధికారంతో ఉండి నడిపించిన కేసీఆర్ లో ఇప్పుడు చిన్న ఒక మార్పు అయితే కనిపిస్తుంది. ఎవరైతే పార్టీ వీడుతున్నారో వారందరినీ బుజ్జగించే పనిలో పడ్డాడు. ఎందుకంటే పార్టీ రోజు రోజుకు అంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే క్యాడర్ ఉంటుందో ఆ కింది స్థాయి క్యాడర్ కూడా పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్తాడు. ఎమ్మెల్యేతో పాటు ఆ క్యాడర్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణలో పార్టీ నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పార్టీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా లీడర్ అనేవాడిని, ఎమ్మెల్యేకి సంబంధించిన నాయకుడిని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తన కొంత కిందికి దిగి క్యాడర్ సంబంధించింది కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి బుజ్జగించే పనిలో పడ్డాడు. రాబోయే మళ్ళీ కేటీఆర్ కూడా మరొక మాట కూడా అనడం జరిగింది. గత ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎట్లాంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళపైన ఖచ్చితంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది అనేది కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కసిగా పార్టీలో ఉన్న గత అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎవరైతే టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఖచ్చితమైన ప్లాన్ ప్రకారంగా వెళ్తుంది. రేపు రాబోయే కాలంలో అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే రాములు ఇక్కడ చీఫ్ కి సంబంధించి అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడికి సంబంధించి కూడా డిస్కషన్ జరగబోతోంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా యామిని, ఈ రోజు పార్టీ అధ్యక్షునికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి సంబంధించింది కూడా ఒక చర్చ జరుగుతుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలి, దానికి సంబంధించిన సమర్థవంతమైన నాయకులు ఎవరున్నారు, వారిని సంబంధించిన పేర్లను కూడా ప్రస్తావన చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కు సంబంధించింది కేసీఆర్ ఖచ్చితంగా తనకు కేసీఆర్ ఉంటాడు అధ్యక్షుడుగా, లేక ఇంకెవరికైనా అప్పగించాలి అనేది కూడా ప్రస్తావన జరుగుతుంది. దానికి సంబంధించిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే జరగవచ్చు. ఇది పూర్తి స్థాయిలో అయితే మనం చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించిన అనేక విషయాలు ఒక పార్టీకి సంబంధించిన విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే దానికి ప్రస్తావన చేసిన తర్వాతనే ఒక కమిటీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి బయటికి వచ్చే అవకాశం ఉంది. రైట్ రాములు, థ్యాంక్ యూ. సిద్దిపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ మను చౌదరి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ ప్రారంభించారు.